ప్రతి లవ్ స్టోరీకి ఒక విలన్ ఉంటాడు, కానీ నా లైఫ్ స్టోరీకి మాత్రం ఒక లవ్ స్టోరీ విలన్. ఇక మొదలెడదాం. చెప్పరా టిప్పు, ఏం చేద్దామంటావు? మరి లివిన్ లో ఉందామంటున్నారా? ముద్దు నేను కూడా ఉంటా మీ లివిన్ లా. వాట్? అసలు ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? మరి ఏడుందాం? ఇంతసేపు పెద్ద షెర్లాక్ హోమ్స్ లాగా ఆలోచించి ఇప్పుడు ఏం చేద్దామని నన్ను అడుగుతావా? ఈ లొల్లంత ఎందుకు? వాని పిలిస్తే అయిపోతాయి కదా, వాడే మంచి ఐడియా ఇస్తాడు. ఎవరిని? ఆడా ఏమైందిరా? రాత్రి అమ్మ ఫోన్ చేసింది, ఇంకో సంబంధం చూస్తున్నారట. చెడగొడదాం. ఈ ఆదివారం నాడు వస్తున్నాం, మరి నువ్వేం పనులు పెట్టుకోకు. ఇక్కడికి వచ్చి ఉండి ఏడుకు వచ్చేది? హైదరాబాదు ఇక్కడే చూస్తారట. నేనెందుకు వద్దన్నాను మా వాళ్ళని? ఫస్ట్ వస్తా అన్నది వాళ్ళే కాబట్టి వాళ్ళే వస్తారు, వాళ్ళే ఉంటారు. ఒక ఆడపిల్ల ఉండి ఇంకో ఆడపిల్ల ప్రాబ్లం నువ్వు కూడా అర్థం చేసుకోపోతే ఎట్లా? నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావా? అప్పుడు నువ్వు కుక్కలా అరుస్తున్నావు. కుక్క గిక్క అంటే దొడ మీద. రెండువా ముండవా? నేనా? దోసగాడు బాధపడుతుండు, సక్క తింటలేడు, ఇంతనన్నా పట్టింపు ఉందారా నీకు? నాకు ఇలా సొల్యూషన్ కావాలరా, నువ్వు చెప్పు. నా బ్రిలియంట్ మైండ్కి వచ్చిన సొల్యూషన్ ఏంటంటే పందెం. ఆడు చూడాడు రోడ్డు మీద 3 ముక్కలు ఆడుకునే వాళ్ళ మాట్లాడుతున్నాడు. అది చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. కొండవద్దా చుప్పనత్తి ముండవి. యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్, ఐఎమ్ రెడీ ఫర్ ద గేమ్. ఏమండి త్రిపుర గారు, మరి మీరు? ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. In the heat of love, we found our way, breaking chains, night and day. నేను మామూలుగా తీసుకొస్తాను, నువ్వేం చేసుకుంటూ చేసుకో, పని పర్మిషన్ నాకు అవసరం లేదు. Yeah,